చిరంజీవి గారు సినిమా చేస్తున్నారని కన్ఫర్మ్ అయినప్పటి నుంచే ఫ్యాన్స్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. వెంకటేష్ గారు చిరంజీవి గారికి సంబంధించి ఒక పాట 500 మంది డాన్సర్స్తో స్టిల్ ఇంకా అప్డేట్స్ కావాలని చెప్పని అడుగుతున్నారు ఫ్యాన్స్. ఉన్నటువంటి 4 పిల్లర్స్లో వెంకటేష్ గారు చిరంజీవి గారి కాంబినేషన్లో వెండి తెరపైన ఎప్పుడు చూద్దామా అని చెప్పి హిట్ బొమ్మ అనేది గ్యారంటీ అనేది ఒక సార్, అనిల్ రావిపూడి గారు అండ్ అలాగే చిరంజీవి గారు సినిమా చేస్తున్నారని కన్ఫర్మ్ అయినప్పటి నుంచే ఫ్యాన్స్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. అండ్ ఫైనల్గా మూవీ రిలీజ్ అవబోతుంది. స్టిల్ ఇంకా అప్డేట్స్ కావాలని చెప్పని అడుగుతున్నారు ఫ్యాన్స్. ఏమైనా ఉన్నాయా సార్ అప్డేట్స్ వస్తున్నాయమ్మా. ఆల్రెడీ 2 పాటలు వచ్చేసినాయి కదా, అవి వాటికి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. మీసాల పిల్ల 100 మిలియన్ వచ్చి రీచ్ అవుతుంది. ఇంకొకటి మనకి సురేఖ పాట ఒకటి 30 మిలియన్ ప్లస్ ఇంకా ఆన్గోయింగ్ అనమాట. 1 మంత్లో ఈ నెంబర్ లోకల్గా రీచ్ అవడం అనేది మామూలు విషయం కాదు. ఆ సినిమా పైన ఉన్నటువంటి క్రేజ్ అనేది చెప్పినట్టుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ రాబోయే అప్డేట్ ఆల్రెడీ ఒక చిన్న లీకేజ్ కూడా ఇచ్చారు, వాళ్ళు అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. మన వెంకటేష్ గారు చిరంజీవి గారికి సంబంధించి ఒక పాట 500 మంది డాన్సర్స్తో ఒక పెద్ద సెట్ వేసి షూట్ చేశారు. ఆ పాట రిలీజ్ త్వరలో ఉంటుందని చెప్పేసి వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ అదే ఉంటుంది. ఆ పాట సంబంధించిన అప్డేటే పాట రిలీజ్ చేస్తున్నారు బయటకు. అది చాట్ బాస్టర్గా ఉంటుందని చెప్పేసి వాళ్ళు మాట్లాడటం జరుగుతుంది. సో నెక్స్ట్ అప్డేట్ అయితే అది. కాకపోతే దీంట్లో మాట్లాడుకోవాల్సింది ఏంటంటే సినిమాకి హైలైట్ ఏంటి అని మాట్లాడుతున్నారు. ఇది ఫుల్ లెంగ్త్ ఎమోషనల్ కమ్ ఎంటర్టైన్మెంట్గా బేస్డ్గా వెళ్తున్నాం అని చెప్పేసి అనిల్ రావిపూడి గారు చెప్పడం జరిగింది. అని పర్సంటేజ్ లెక్కలు కూడా చెప్పడం 60% ఎంటర్టైన్మెంట్ అంటే ఫుల్ కామెడీ బేస్డ్ వెళ్తున్నాము, 40% ఎమోషన్ కూడా ఉంటుంది, దీంట్లో 2 బ్లెండ్ ఉంటుంది అని చెప్పి మాట్లాడారు. అదే ఈ సినిమాలో వాళ్ళు క్యాల్కులేషన్ మీద అనిల్ గారు వెళ్ళటం జరిగింది. ఇక్కడ ఇంకొక క్యూరియాసిటీ ఏంటంటే చిరంజీవి గారి కామెడీ టైమింగ్ ఒకటి అందరికీ తెలిసిందే. ఆయన కామెడీ సినిమాలు చేస్తే ఏ రేంజ్లో ఉంటాయి అనేది అందరికీ తెలిసిందే. ఆ కామెడీ టైమింగ్ మిస్ అయింది ఈ మధ్య కాలంలో అని చెప్పి మాట్లాడారు. ఆ సందర్భంలోనే మా వాల్తెరి వీరిలో చూసాం ఒక పర్సంటేజ్ ఆఫ్ కామెడీ టైమింగ్ అయింది. రవితేజ గారు ఆయన మధ్య వచ్చిన కామెడీ టైమింగ్ కావచ్చు, అవన్నీ కూడా చాలా ఆకట్టుకున్నాయి. పోలీస్ స్టేషన్ సీన్లో వచ్చిన కామెడీ టైమింగ్ కావచ్చు, డ్రింకింగ్ సీన్లో వచ్చినటువంటి నాన్నగారు అని చెప్పేసి మాట్లాడిన సత్యరాజు ఆయన మధ్య వస్తున్న కామెడీ టైమింగ్ కావచ్చు, అన్నీ కూడా విపరీతంగా ఆకట్టుకున్నాయి. యాక్షన్ సన్నివేశాల్లో చాలా ఉన్నాయి. యాక్షన్తో పాటు ఈ కామెడీ మీకు బ్లెండ్ అవడంతో వాల్తెరి వీరకి ఆ రకమైన కలెక్షన్స్ వచ్చినాయి అనమాట. అందరూ ఎంజాయ్ చేశారు. కాకపోతే ఇక్కడ అనిల్ రావిపూడి గారికి ఒక సపరేట్ కామెడీ టైమింగ్ ఉంది. అవి చాలా సినిమాల్లో ఆయన గత సినిమాలు ప్రూవ్ చేసినాయి. సంక్రాంతికి వస్తాం కూడా అది మంచి హిట్ అవ్వడానికి అదే కారణం. ఇప్పుడు వీళ్ళిద్దరు కలయికలో వస్తున్న సినిమా కాబట్టి అంచనాలు భారీగా ఉన్నాయి. వీళ్ళతో పాటు ఎక్స్ట్రా బోనస్ వెంకటేష్ గారు జాయిన్ అవుతున్నారు. వెంకటేష్ గారి కామెడీ టైమింగ్ మామూలుగా ఉండదు. బట్ ఇప్పుడు ఈ తెలుగు ఇండస్ట్రీకి ఉన్నటువంటి 4 పిల్లర్స్లో వెంకటేష్ గారు చిరంజీవి గారి కాంబినేషన్లో వెండి తెరపైన ఎప్పుడు చూద్దామా అని చెప్పేసి ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో అదే క్యూరియాసిటీ. వీళ్ళిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు, సెకండ్ హాఫ్లో వచ్చే సన్నివేశాలు విపరీతంగా పొట్టచెక్కలయ్యేలాగా నవ్వుకుంటారు జనాలు, థియేటర్ గొల్లుమనేలాగా ఉంటుంది అనేది ఒక సూచ్యాగా తెలిసినటువంటి సన్నివేశాలు. మనకి కొన్ని సన్నివేశాలు బ్లెండ్ చేసాడు ఆయన. అవి ఇప్పుడు మనం లీక్ చేస్తే బాగోదు, సర్ప్రైజ్ మిస్ అవుతారు. చిరంజీవి గారు, నయనతార, వెంకటేష్ గారు ఈ ముగ్గురు కాంబినేషన్లో వచ్చే సీన్లు అయితే థియేటర్లో విపరీతంగా రెస్పాన్స్ వస్తుంది. పాట ఒకటి ఉంది. ఈ పాట కూడా సినిమా అంతటికి సెకండ్ హాఫ్లో వస్తుందని మన దగ్గర సమాచారం. ఈ పాట కూడా విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది థియేటర్లో. అదే కాకుండా నయనతార గారు చిరంజీవి గారికి మధ్య వచ్చే సన్నివేశాలు కూడా ప్రతి సన్నివేశం కూడా సినిమాకి హైలైట్గా ఉండేలాగా ఆయన డెకరేట్ చేశారని చెప్పేసి మన దగ్గర ఉన్న సమాచారం ఉంది. దాని తోడు బీమ్స్ ఆయన ఉన్నారు మ్యూజిక్గా. ఆయన ఒక మెట్టెక్కారని చెప్పాలి ఈ సినిమాతో. ఆయన చాట్ పాస్టర్ లాంటి సాంగ్స్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడైనా ప్రతి ఒక్కళ్ళకి అట్రాక్ట్ అయితేనే, ప్రతి ఒక్కళ్ళకి చేరువ అయితేనే కంటెంట్ అది రీచ్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ రెస్పాన్స్ బాగుంటుంది థియేటర్లో. థియేటర్కి రావాలి అని ఆడియన్కి క్యూరియాసిటీ కలిగించేది ఈ పాటలు. అది ప్రూవ్ అయింది మన సంక్రాంతికి వస్తున్నాంతో. రెండోసారి రిపీట్ అవుతుంది అది. బట్ ఇది ఇప్పుడు హిట్ బొమ్మ అనేది గ్యారంటీ అనేది ఒక గ్యారంటీ కార్డు లాగా తయారైపోయింది ఈ సినిమా. అయితే దీని రేంజ్ ఎలా ఉంటుంది అనేది ఒకటి ప్రిడిక్షన్కి చేసుకోవడానికి వీలుగా లేని పరిస్థితి. సంక్రాంతి బరిలో చాలా సినిమాలు ఉన్నాయి, హిట్ బొమ్మ. కానీ దీనికి ఎన్ని కలెక్షన్స్ వస్తాయి, ఎంత లాంగ్విటీ ఉంటుంది, ఎంత ఎంజాయ్ చేస్తారు,
అనేది ఈ సంక్రాంతి సినిమాలు మిగతా సినిమాలపైన ఆధారపడి ఉంటుంది అనమాట. సో సంక్రాంతికి వస్తామని ఇప్పుడు మనశంకర వరప్రసాద్ గారు కూడా ప్రామిసింగ్ కంటెంట్ ఉన్నటువంటి సినిమా. కానీ ఇక్కడ ఒక విచిత్రమైన పరిస్థితి వచ్చి పడింది ఈ మధ్యకాలంలో. ఒక రంధ్రాన్వేషణ చేయడం మొదలైంది. కోడిగుడి మీద ఈగలు పెట్టడం అంటారు కదా, అలా మొదలైంది. ఒక ఎన్ఐఏ ఆఫీసర్ స్ట్రిక్ట్ ఆఫీసర్ అయి ఉండి ఇలాంటి కామెడీ చేస్తారా అని మాట్లాడితే చెప్పలేము. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అఖండాకి ఎదురైంది అది. లాజిక్లు మ్యాజిక్లు అనుకుంటా దాని మీద విపరీతమైన ట్రోల్ చేశారు. ఆ ట్రోల్ కంటెంట్ అనేది వాడు ఎలా ఉన్నా కానీ ట్రోల్ కంటెంట్గా మెటీరియల్ని మార్చేస్తున్నారు. సో అక్కడ చెప్పింది అది లాజిక్లు మ్యాజిక్ ఉంది, లాజిక్లు మ్యాజిక్ లేకుండా సినిమా ఎక్స్పీరియన్స్ పొందాలని వచ్చే కామరాడైన్కి ఇట్లాంటివన్నీ పట్టవు. వాడు కామరాడైన్ అనే అతను వచ్చాడా, సినిమా చూసాడా, నచ్చిందా, ఎంజాయ్ చేశాడా, నచ్చితే నలుగురు చెప్తారు, నచ్చకపోతే కాముగా వెళ్ళిపోతారు, తన పని చేసుకుంటారు. బట్ ఇట్లాంటి బ్యాచ్కి అనేది తగులుతాయి. ఇట్లాంటివి సర్కస్టిక్గా మాట్లాడే వాళ్ళకి మనం ఏం చెప్పలేం. కానీ ఇదైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా బ్లెండ్ అయితే అవుతుంది. చూద్దాం మరి రిలీజ్ తర్వాత ఎలాంటి కామెంట్స్ వస్తాయి ఏంటనేది మనం కూడా చూద్దాం. సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమాకైతే హైలైట్ ఇవే అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. యా.